Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. 9 నెలల క్రితం నాసా స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయినటువంటి విలియం బుచ్మోర్ అండ్ సునీత విలియమ్స్కు సంబంధించినటువంటి న్యూస్ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చిన 9 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల వాళ్ళు చిక్కుకుపోయినారు. వాళ్ళు 9 నెలల క్రితం స్టార్ లైనర్, బోయింగ్ స్టార్ లైనర్ అనేటువంటి స్పేస్ షిప్ ద్వారా ISSకు చేరుకొని ఒక 1 వీక్ అక్కడ షెడ్యూల్ ఉండే వాళ్ళకి. ఆ షెడ్యూల్ తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే విధంగా షెడ్యూల్ చేశారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల ద్వారా ఈ యొక్క బోయింగ్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ అనేటువంటి స్పేస్ షిప్ వాళ్ళని తీసుకోకుండానే ఎంటీగా వచ్చేసింది. అప్పటి నుంచి 9 నెలల నుంచి వాళ్ళు అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS లోపల విధులు నిర్వర్తించేటువంటి భాగం లోపల వీళ్ళు 9 మాసంల నుంచి రిచర్డ్ విలియం బుచ్మోర్ అండ్ సునీత విలియమ్స్, భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ అక్కడే తమ యొక్క విధులను ISS స్టేషన్ లోపల నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ విషయంలో భాగంగా ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుని అమెరికా వ్యాప్తంగా మరి ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి స్టార్ లైనర్ రాకెట్ కూడా సాంకేతిక లోపాల ద్వారా మరి రోజులు వెళ్లకుండా ఉంది. అయితే రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, ఈ యొక్క స్పేస్ ఎక్స్ అంటే నాసా వీళ్ళ యొక్క ఆధారం లోపల రోస్ కాస్మోస్ అంటే రష్యన్ ఏరోస్పేస్ సెంటర్ అండ్ జాక్మా జపనీస్ ఏరోస్పేస్ సెంటర్ యొక్క క్రూ మెంబర్స్తోని కలుపుకొని ఫాల్కన్ 9 అనేటువంటి ఒక రాకెట్ లోపల స్పేస్ ఎక్స్ అండ్ రష్యా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ క్రూ మెంబర్స్ ఈ ISS స్పేస్ స్టేషన్లో కూడా డాకింగ్ అయినారు, అంటే చేరుకున్నారు రీసెంట్గా. అక్కడ ఉన్నటువంటి యొక్క ఈ బుచ్మోర్ అండ్ సునీత విలియమ్స్ యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే తిరిగి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమికి రాబోతుంది. ఎందుకంటే అక్కడ జీరో గ్రావిటీ ఉంటుంది ISSలో. ISS మీన్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అక్కడ జీరో గ్రావిటీ లోపల చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఉండడం అనేది చాలా క్రిటికల్. నిరంతరము గాలి లోపల జీరో గ్రావిటీ లోపల తిరుగుతూ ఉండాలి. సరిగ్గా నడవడానికి రాదు. కాలకృత్యాలు తీర్చుకోవడం కానీ, ఆహారం తినడం ఇట్లాంటి విషయాల లోపల చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి 9 నెలల నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోపల చిక్కుపోయినారు కదా, మరి వాళ్ళని తీసుకురావడం లోపల చాలా జాప్యం జరిగిందనే అనుకోవచ్చు. ఎట్టకేలకు చివరిగా ఫాల్కన్ 9 రాకెట్ అక్కడికి ISSకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు డాకింగ్ అయింది. క్రూ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి ఈ బుధవారమే తిరుగు ప్రయాణం, అంటే వాతావరణం అనుకూలిస్తే ఈ బుధవారమే మరలా వారు భూమికి తిరిగి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వాళ్ళు భూమికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే జీరో గ్రావిటీ లోపల 9 నెలలు ఉండడం అంటే ఆషామాషి కాదు. వాళ్ళు ఈవెన్ తిరిగి మళ్ళీ భూమికి వచ్చాక వాళ్ళు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడము, ఈవెన్ వాళ్ళ చేతితో చిన్న పెన్సిల్ని కూడా లిఫ్ట్ చేయకుండా అదే భూమి పైన నడవలేకుండా ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఫాల్కన్ 9 రాకెట్ లోపల వాళ్ళు తిరిగి భూమికి సురక్షితంగా చేరుకోవాలని చెప్పేసి ఆశించాలి మనమంతా.